హలో అండి. చక్కటి, అందమైన, ప్రేమైక, అమూల్యమైన వివాహ బంధాన్ని కాబోయే భార్యాభర్తలు ఎలా నిలబెట్టుకోవాలో, దానికి తీసుకోవాల్సిన బాధ్యతలు, జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చర్చించుకుందాం. నవ్వేడేస్ ఇటీవల కాలంలో పెళ్లి కావడం పక్కన పెడితే అయిన పెళ్లి పెటాకులైపోయి విడాకుల కేసులు ఎక్కువైపోయాయి. కర్ణుడి చావుకి 1000 కారణాలని అంటారు. అయితే చేసుకున్న పెళ్ళిళ్ళు ఫెయిల్ అయ్యి డివోర్సులు ఇబ్బడి ముబ్బడిగా అయిపోవడానికి, అసలు ఎంత పెద్ద వయసు వచ్చినా పెళ్ళిళ్ళు కాకపోవడానికి కూడా ఇప్పుడు చాలా కారణాలున్నాయి. అందులో ఒక పెద్ద కారణం పెళ్లి చేసుకునే అబ్బాయి, మరో పెద్ద కారణం అమ్మాయి కూడా. ఇప్పుడు మనం ఇందులో పెళ్లి పట్ల, అబ్బాయికి వచ్చే భార్య పట్ల, అతనికి ఉండే బాధ్యత గురించి మాత్రమే చెప్పుకుందాం. ఇంకా అత్తమామలు, ఆడపడుచులు, పుట్టినిల్లు, మెట్టినిల్లులు ఎట్సెట్రా వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. పెళ్ళయ్యాక ఒక అమ్మాయి తన భర్తకు భార్య స్థానంలోకి వస్తుంది. భార్య విలువ ఎప్పుడూ భార్యదే. ఒక సినిమాలో హీరో తన భార్యను తీసి పారేసినట్టు మాట్లాడితే అతని వదిన గారు ఇలా అంటుంది: శ్రీకారాన్ని నేల మీద రాసినా దానికి విలువ తరగదు. అలాగే ఇంటికి లక్ష్మిలాగా దీపం పెట్టి ఇంటిని దిద్దుకునే భార్యకి ఉన్న స్థానం, విలువ, మర్యాద ఎప్పటికీ ఆమెకే ఉంటాయి. ఏ అమ్మాయి అయినా తను అంతవరకు పుట్టి పెరిగిన ఇంటిని, తన వారిని అందరినీ వదులుకొని, తనకు తాళి కట్టిన భర్తను పూర్తిగా నమ్ముకొని, మెట్టినింటిలో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యంతో భర్త చిటికెన వేలు పట్టుకుని ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. పిల్లల్ని కని కుటుంబాన్ని వృద్ధి చేసి, అందరి బాగోగులు చూస్తూ, అందరికీ తలలో నాలుకలా మెలిగే ఇంటి ఇల్లాల్ని మాత్రం కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే అదృష్టం, బాధ్యత భర్తదే. అర్ధాంగి అంటే భర్తలో సగభాగం. అంటే ఇద్దరూ కలిసి ఒకటే దేహం, ఒకటే ప్రాణంగా జీవితం గడపాలి. భార్య అంటే రంభావరోసులా ఉండాలని భావిస్తే యువతల భర్త కూడా ఆ రేంజ్లోనే మన్మధుడిలా ఉండాలి. అలా ఎవరికో ఏ కొద్ది మందికి మాత్రమో అందచందాల్లో కుదురుతుంది. కానీ కేవలం అందంతో, ఆకర్షణతో మాత్రమే కాపురాలు నిలబడటం అనేది సత్య దూరం. అలా అయితే ఈ ప్రపంచంలో అందరూ అందగత్తెలు, అందగాళ్లకు మాత్రమే పెళ్ళిళ్ళు అవ్వాలి. కానీ అలా జరగటం లేదు కదా. ఎందుకంటే పై మెరుగులకే భ్రమపడకూడదు. మనసే మాయని సొగసయ్య అని ఒక కవిగారు చెప్పారు. మనిషి వ్యక్తిత్వానికి, గుణానికి, స్వతంత్ర భావాలకు విలువ ఇవ్వాలి. కేవలం అందం, ఆకర్షణలతోనే కుటుంబాలు నిలుస్తాయి అంటే అందరి భార్యలు ఐశ్వర్యరాయలు, శ్రీదేవిలాగా ఉండాలి. అలాగే భర్తలందరూ అభిషేక్, అమితాబ్ బచ్చన్ లాగా ఉండాలి. అలాగే తెలివైన భార్యలు తమ భర్తలను కొంగును ముడేసుకోవాలి అని పెద్దవాళ్ళు అంటారు. కానీ అందరూ అలా తెలివైన, గొడుసైన వాళ్ళే అయ్యుండరు కదా, కొంగును ముడేసుకోవడానికి లేదా వెంట తిప్పుకోవడానికి. అలాగే గయ్యాళి గంపల్లాగా నోరేసుకు పడిపోయి భర్తను గుప్పెట్లో పెట్టుకోవాలంటే అది కూడా అందరికీ చేత కాదు. ఎందుకంటే అందరికీ ఆ స్వభావం ఉండదు, రమ్మన్నా రాదు. అందుకే మొట్టమొదటగా ఈ చక్కటి బంధాన్ని అందంగా నిలుపుకునే బాధ్యత భర్తకే ఉండాలి, ఉంటుంది. పెళ్లితో తన జీవితంలో, అంతేకాకుండా మనసులో స్థానమిచ్చిన భర్త తన మాటకు తానే కట్టుబడి ఉండాలి. పై ఆకర్షణలకు, మోహాలకి లొంగేవాళ్ళు భార్యాభర్తలుగా ఎక్కువ కాలం నిలబడలేరు. అసలు భార్య అనే పదానికి అర్థం తెలిసిన వాడు భార్యకు తన చేతితో కట్టిన మాంగళ్య బంధానికి తానే మనస్ఫూర్తిగా కట్టుబడి ఉంటాడు. కుటుంబ జీవితానికి విలువ తెలిసినవాడు తల్లిదండ్రులకు ఇచ్చే అంతటి గౌరవం, ప్రాధాన్యతను మళ్ళీ భార్యకు తప్పక ఇస్తాడు. కుటుంబంలో ఎప్పుడూ ముందుగా భర్త అనబడే వ్యక్తి పెద్దరికంగా, అందరికీ ఆదర్శంగా ఉంటే భార్యతో సహా మిగిలిన వారికి కూడా ఆ కుటుంబం అన్నా, కుటుంబంలోని వ్యక్తులన్నా అంతే భయభక్తులు, గౌరవ మర్యాదలు, అంకిత భావాలు ఉంటాయి. అదే అతనే సరిగ్గా లేక గాడి తప్పి ప్రవర్తిస్తే మొత్తం కుటుంబం అంతా అల్లకల్లోలమైపోయి ఎవరికి వారే యమునా తీరే అయిపోయే ప్రమాదం ఉంది. భార్యకైనా, భర్తకైనా, ఎవరికైనా ముందుగా కమిట్మెంట్ ముఖ్యం. ఆ కమిట్మెంట్ నిలబెట్టుకునే ఉద్దేశం ఉండటం ఇంకా ముఖ్యం. ఆ ఉద్దేశం నిలబెట్టుకునే స్టేబుల్ మైండ్, అంటే తాము ఏమి చెప్తారో నిలకడగా ఆ మాట మీదే నిలబడే గుణం ఇంకా ముఖ్యం. అన్నిటికన్నా జీవితాంతం కుటుంబాన్ని వదలక బాధ్యతగా చివరి వరకు నిభాయించడం చాలా చాలా ముఖ్యం. ఇకపోతే ఓర్పు, సహనం, ప్రేమ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఆ ఇద్దరి సంస్కారం, ప్రవర్తన, ఒకరి కోసం ఒకరు సర్దుకుపోవడం మీద
ఆధారపడి ఉంటాయి. చూడండి, పూరిపాకలో ఉన్న పేదవాడు కూడా డబ్బు లేదని కుటుంబాన్ని కాదనుకుని భార్య పిల్లల్ని వదిలేసి తను మాత్రమే బ్రతికేయాలనుకోడు. ఎవరి మీదకో కుటుంబాన్ని తోసేసి బాధ్యత లేకుండా ఊరి మీద తిరగడు. ఎందుకంటే అతనికి భార్య బిడ్డలు కావాలి, కుటుంబ జీవితం కావాలి. ఈ రెండు అవసరం లేనివాడు ఏక్ నిరంజన్ లాంటివాడు. జీవితం పట్ల అవగాహన, బాధ్యత, ధైర్యం ఏమీ లేని ఒత్త పిరికివాడు. గాలివాటానికి కొట్టుకుపోయే పులిస్తరాకు లాంటివాడు. వాడికి పెళ్లి కాకుంటేనే అవతల వాళ్ళు బ్రతికిపోతారు, లేకుంటే ఈ ఏకాకి చేతికి చిక్కితే బ్రతుకే లేకుండా చేస్తాడు. సో నాకో తోడు, జీవితాంతము నాతో కలిసి ఉండే భాగస్వామి కావాలి. అందుకోసం పెళ్లి చేసుకోవాలి. నన్ను నమ్మి వచ్చిన అర్ధాంగిని సక్రమంగా పోషించి సుఖపెట్టాలి. నాకో కుటుంబం ఏర్పరచుకోవాలి. నాకు పుట్టే పిల్లల్ని నా బాధ్యతగా పెంచాలి. తల్లిదండ్రులు, భార్య బిడ్డలున్న నా కుటుంబం తర్వాతనే ఏ బంధమైన, బంధుత్వమైన అన్నవాడికే పెళ్లి చేసుకునే అర్హత ఉంటుంది. పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వకుండా ఉండేందుకు ఇది అబ్బాయిల వైపు నుండి వాళ్లకు ఉండాల్సిన బాధ్యతగా చెప్పి ఇది నేను ముగిస్తున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాలెంట్స్ అండ్ ట్రీట్స్.